సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ తండ్రి తన ప్రాణం పోతున్న భార్య పిల్లలను కాపాడండి అంటూ చేసిన రోదన స్థానికులను కలిచివేసింది. ఒకవైపు కళ్ల ముందే తల్లి చనిపోయింది. తాను చనిపోతానని తెలుసుకున్న ఆ తండ్రి గాయాల పాలైన కూతురు కోసం పడిన తపన ఎంత చెప్పినా తక్కువే. ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నబాబుపేట దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న నలుగురిని స్కూల్ బస్సు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి కొడుకు మరణించగా భార్య కూతురు మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ జరిగిన సన్నివేశం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. చందర్లపాడు మండలం కొనాయిపాలెం గ్రామానికి చెందిన వనపర్తి సురేష్ బంధువులను పరామర్శించేందుకు తల్లి ఆదిలక్ష్మి, భార్య అంజమ్మ, 5 ఏళ్ల కుమార్తె లాస్యను బైక్ పై ఎక్కించుకుని వెళ్తుండగా పెనుగంచిప్రోలు మండలం నబాబుపేట దాటుతుండగా ఓ మూల మలుపు దగ్గర వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న నలుగురు రోడ్డుపై ఎగిరిపడ్డారు. తల పగిలిన తల్లి ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా సురేష్ తలకు తీవ్ర గాయమైంది. రక్తం ధారాళంగా కారుతుంది. ఇంకా దూరంగా ఎగిరిపడిన భార్య, కూతురుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేస్తే వేరే పేషెంట్ ను తరలిస్తున్నామని, రావడానికి ఆలస్యం అవుతుందని సమాధానం వచ్చింది. ఈలోగా స్థానిక ఆటోలో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించాలని చూశారు స్థానికులు. కానీ రక్తపు మడుగుల్లో ఉన్న సురేష్ ను ఆటోలో తరలిస్తే మరింత ప్రమాదమని అంబులెన్స్ కోసం వేచి చూద్దామనుకున్నారు. కానీ సురేష్, నేను ఎలాగో చనిపోతా, లాస్యను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లండని అక్కడి వాళ్ళని వేడుకున్న తీరు తీవ్రంగా కలిచివేసింది. సురేష్ కోరిక మేరకు భార్య అంజమ్మ, కూతురు లాస్యను స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన అంబులెన్స్ లో సురేష్ కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ముగ్గురిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు స్థానికులు. కానీ చికిత్స ప్రారంభమైన కొద్దిసేపటికే సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాల పాలైన భార్య, కూతురుకి చికిత్స అందిస్తున్నారు. తల్లి కొడుకు మృతి చెందడం, భార్య కూతురు ఆసుపత్రిలో ఉండడంతో కొనాయపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తులే ఇద్దరి అంత్యక్రియలు చేపట్టారు. ఏది ఏమైనా ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.